సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మీకు ఈ సరికొత్త ఇండస్ట్రీని ఒకటి పరిచయం చేస్తున్నాం. గుంటూరు నగర శివార్లు పెదకాకాని హైవే దగ్గరలో మీరు చూస్తున్నారు రేవంత్ బ్రదర్స్ ఇంటీరియర్ వర్క్ అని ఉంది. అంటే మనం ఇంటికి కావలసిన తలుపులు కానీ దర్వాజాలు కానీ అలాగే దేవుడు మందిరాలు ఇలాంటివి ఏదో డిఫరెంట్గా ఇక్కడ కొత్త టైప్లో తయారు చేస్తున్నారు. వెళ్తూ చూసాము. ఒకసారి మీ అందరికి కూడా పరిచయం చేస్తే బాగుంటుంది అనుకున్నాం. ఒకసారి అసలు ఈ ఇండస్ట్రీ ఎవరు పెట్టి హైవే దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు, ఈ ఇండస్ట్రీ పెట్టడానికి ఎంత ఖర్చు అయింది, తయారీ విధానం ఎలా, ఆ వివరాలు అడిగి తెలుసుకుందాం. లోపలికి వెళ్దాం పదండి. మీకు చెప్పాను ఈ పెదకాకాని హైవేలో ఉన్నటువంటి ఈ ఇంటీరియర్ డెకార్స్ గురించి మీకు చెప్పాను. వాటికి సంబంధించిన ఓనర్ మన దగ్గర ఉన్నారు. ఈయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. అసలు ఈ ఇండస్ట్రీ స్థాపించడానికి ఏ విధంగా వచ్చారు ముందుకి, అలాగే ఇంతకు ముందు ఏమన్నా అనుభవం ఉందా, పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ మీరు ఏ గ్రామం నుంచి వచ్చారు? ఇక్కడ దారిలో వస్తుంటే మేము చూసాము. ఓకే సార్. చూసి ఇదేదో డిఫరెంట్గా కనిపిస్తుంది, కొంచెం తక్కువ ధరలకు లభిస్తుందేమో. సార్ సురేష్ గారు, ఇప్పుడు మీరు ఇక్కడ ఒక ఇండస్ట్రీ ఏర్పాటు చేశారు. ఓకే. మీకు ఇంతకుముందు ఈ ఇండస్ట్రీ యొక్క లక్ష్యం ఏంటి, ఇక్కడ మీరు ఈ ఇండస్ట్రీని ఎందుకు స్థాపించారు, దానికి కారణం ఏంటి? నేను ఒక 20 years నుంచి వుడ్ వర్క్ ఫీల్డ్లో ఉన్నాను. అయితే ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్లో కంపెనీలో ఇండస్ట్రీ టైప్లో వచ్చేసేసి తయారు కూడా మ్యానుఫ్యాక్చర్ కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేసి అక్కడికి తీసుకెళ్ళి ఇన్స్టాల్ చేసి రావటం, ఇక్కడ తయారు చేసి అక్కడ కంపెనీ నుంచి సైట్కి వెళ్ళి ఇన్స్టాల్ చేసి రావటం. అయితే మన కాడ వచ్చేటప్పటికి లేటెస్ట్ మోడల్ ఉన్నాయి. ఏ ఇండస్ట్రీ అయినా ఓన్లీ తయారు వరకే ఉండేది. మనం తయారు ఫిట్టింగ్ మొత్తం ఉంటాయి మన కాడ. డోర్స్ చేస్తాం, వుడెన్ డోర్స్ చేస్తాము, ప్రెసింగ్ డోర్స్ తయారు ఉంది, కబోర్డ్స్ ఉన్నాయి, అన్ని తయారు ఉంది, ఇన్స్టాల్ కూడా ఉంది. సార్ ఇప్పుడు మీరు ఇక్కడ ఇండస్ట్రీ స్థాపించాలని ఎందుకు అనిపించింది? ఇప్పుడున్న మార్కెట్లో చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఈ కాంపిటీషన్ తట్టుకొని మీరు సుమారు దీనికి ఎంత ఇన్వెస్ట్ చేశారు? మీకు ఇన్వెస్ట్ చేయడానికి మీకు ప్రభుత్వం గారి నుంచి కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ఇండస్ట్రీ స్థాపించడానికి ఏమైనా సహాయ సహకారాలు అందించాయా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇది పెడతానికి సపోర్ట్, గవర్నమెంట్ సపోర్ట్ నుంచి మాకు PMEGP లోన్ ఒకటి వచ్చింది. అది కూడా నాకు రావటానికి కారణం మా బావగారు వచ్చేటప్పటికి PMEGPలో ఇంకో లోన్ తీసుకున్నారు, 10th house లోన్. ఇంకో బావగారు ఆ బావగారు వచ్చేలాగా బంగారు బుజ్జి, రెండో బావగారు వచ్చేటప్పటికి 10 lakhs తీసుకుని ఇస్త్రాకుల కంపెనీ ఒకటి పెట్టారు. గవర్నమెంట్ తరపు నుంచి మంచి సపోర్ట్ వచ్చిందని నేను కూడా ఇదే సపోర్ట్ తీసుకుందామని చెప్పి మా బావగారిని అడిగితే మా బావగారు గైడ్ లైన్స్ ఇచ్చారు ఇద్దరు. అలా ముందుకు వచ్చిన తర్వాత నాకు కూడా బ్యాంకరు మంచి పర్సన్ దొరికాడు, SBI బ్యాంకరు. నేను వెళ్ళి అడగగానే ఓకే అమ్మా నీ సివిల్ స్కోర్ బాగుంది, ఇది మేము సపోర్ట్ ఇస్తాం, మీరు పెట్టుకోండి అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఒక చిన్నది, చాలా మంది యువత ఇప్పుడు పరిశ్రమలు స్థాపించాలన్నా ఇండస్ట్రీల దగ్గర అన్నా త్వరగా బ్యాంకులు లోన్లు ఇవ్వవు, దానికి హామీలు పెట్టాలి, షూటీలు పెట్టాలంటారు. మీరు ఏమైనా హామీ పెట్టారా, లేకపోతే డైరెక్ట్గా మీకు నేరుగా బ్యాంక్ వాళ్ళు అందించారా? మీరు ఇండస్ట్రీ స్థాపించాలనుకున్నారు. సహజంగా ఇప్పుడు యువత చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులకి ఏదో ఒక ఇండస్ట్రీ స్థాపించాలి అంటారు. చాలా ప్యూర్ పీపుల్, SCలు ఉంటారు, STలు ఉంటారు. డబ్బు ఉన్న వాళ్ళకే బ్యాంకులు సహాయం చేస్తాయి, డబ్బు లేని వాళ్ళకి బ్యాంకులు లోన్లు ఇవ్వరు. కంపల్సరీగా ఏదో ఒకటి వాళ్ళకి తనఖా పెట్టాలి, ఆస్తి చూపించాలంటారు. మీరు అలాంటి ప్రొసీజర్ ఏమైనా చేశారా? అసలు ఏ ప్రొసీజర్ లేదు దీంట్లో. దీంట్లో వచ్చేటప్పటికి PMEGP లోన్కి ఒక 10 lakhs 5 lakhs అయితే షూరిటీ ఏం తీసుకోరు. ఒక 20 lakhs 25 lakhs 50 lakhs అయితే షూరిటీ అడుగుతారు. ఈ అడిగే దాంట్లో సివిల్ స్కోర్ బాగుంటేనే ఇస్తారు వాళ్ళు. దీంట్లో ఏంటంటే మనం రైట్ టైం తీసుకుని రైట్ టైం కట్టగలిగితే ఇలాంటిది 1 CR దాకా తీసుకోవచ్చు, 2 CR దాకా కూడా తీసుకోవచ్చు లోన్. దీనికి మీరు ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ పొలిటికల్ లీడర్లు ఏమైనా రికమెండేషన్ చేయించడం కానీ? అసలు ఎవరు రికమెండేషన్ లేదు. అసలు అదే చెప్పలా, అసలు మన వీళ్ళు వెళ్ళంగానే మన సివిల్ స్కోర్ చూసి మీరు పర్ఫెక్ట్ అంటేనే ఇస్తారు. అసలు మీకు ఈ ఇండస్ట్రీ స్థాపించాలి, ఇది స్థాపిస్తే మనం లాభాలు సాధిస్తామని మీకు ఎందుకు అనిపించింది? అయితే ఇది యాక్చువల్లీ నేను ఒక 20 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను కనుక
నాకు ఇది దీని మీద వుడ్ వర్క్ అంటే బాగా ఇష్టం. డోర్స్ కానీ ఇవి కానీ నేను పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ బాగా చేశాను. ఇంతకుముందు మాన్యువల్గా చేసేవాళ్ళం. ఏ కన్స్ట్రక్షన్ అయితే ఆ కన్స్ట్రక్షన్ కాడికి వెళ్ళి చేసేవాళ్ళం. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇండస్ట్రీ కార్డ్ తయారు చేసుకుని సైట్కి వెళ్ళి ఇన్స్టాల్ చేసి రావటం అయింది. అప్పుడు 1 month పట్టే ఫ్లాట్ ఇవాళ 10 days లో అయిపోద్ది. వాళ్ళకి కస్టమర్ కూడా ఈజీ ఉండేది. ఇంతకుముందు మీరు ఇదే ఫీల్డ్ లో ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు అంత ముందుకి ఇప్పటికి తేడా ఏంటి? అది ఇంత ముందు ఉన్న తేడా ఏంటంటే, ఇంత ముందు కన్స్ట్రక్షన్ కాడికి వెళ్ళి మాన్యువల్ గా చేస్తానికి 1 month నుంచి 2 months పట్టేది ఒక్కో బిల్డింగ్. ఇప్పుడు 10 days లో చేసేవారు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం, మిషనరీ పరంగా, టెక్నాలజీ పరంగా అలా 10 days లో చేసేవారు. ఇప్పుడు మీరు కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారంటారు. ఇప్పుడు వుడ్ లో కానీ ఫర్నిచర్ లో కానీ చాలా కాంపిటీషన్ వచ్చింది. అవును. ఈ కాంపిటీషన్ లో మీరు బ్యాంకు రుణం తీసుకొని దానికి తగ్గ లాభాలు ఆశించడానికి మీరు టార్గెట్ ఏం పెట్టుకున్నారు? ఏ విధంగా మార్కెట్ చేసుకోగలరు? మార్కెటింగ్ వచ్చేటప్పటికి నా ఓన్ మార్కెటింగ్ ఉంది. కొంత నేను డైరెక్టర్ గా నేను మార్కెటింగ్ చేసుకుంటున్నాను. కొంతమంది ఎంప్లాయీస్ కూడా పెట్టుకున్నాను మార్కెటింగ్ కి. వాళ్ళు కన్స్ట్రక్షన్కి వెళ్ళి పలానా సో అని కంపెనీ అని చెప్తే వాళ్ళు కస్టమర్ నాకు అక్కడి నుంచి ఫోన్ రావటమో మా స్టాఫ్ ద్వారా ఫోన్ రావటమో జరుగుతుంది. దాని ప్రకారంగా వాళ్ళ కాడకి రిక్వైర్మెంట్ ఏందో చూసుకుని ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా నేను ఇక్కడ డిజైన్ చేసి ఇస్తాను. వర్క్ కూడా డిజైన్ చేస్తాను. వాళ్ళకి సజెషన్ ఇంకో నా వర్క్ కాకుండా అడిషనల్ సజెషన్ కూడా చేసి వస్తాను. ఇప్పుడు మీరు చెప్పింది బాగానే ఉంది. నేను అడుగుతుంది ఏంటంటే, మార్కెట్లో కాంపిటీషన్ ఉంది, మీరు తయారు చేసే వస్తువులు అన్ని చోట్ల తయారు చేస్తుంటారు. ఓకే. మీరు సరికొత్త టెక్నాలజీతో తీసుకొచ్చారు అంటే, టెక్నాలజీతో పాటు వస్తువు రేటు కూడా కస్టమర్ చూసుకునే పరిస్థితి వచ్చింది. అవునవును. ఇప్పుడున్న పరిస్థితుల్లో అరిచేతుల్లోనే అన్ని ఉంటున్నాయి. మొబైల్లోనే ఏ రేట్ ఏంటి అనేది ఈజీగా. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారాగా చాలా స్పీడ్ ఉంటుంది. కస్టమర్ కూడా సోషల్ మీడియాలో చూసుకునే వస్తున్నారు మన కాడికి రావాలంటే. ఆ ప్రైజ్ అంతా వాళ్ళకి ఉండిద్ది, ఐడియా ఉండిద్ది, అక్కడ చూసుకుని వస్తున్నారు. కనుక మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని బట్టి వాళ్ళు ఏదన్నది డిసైడ్ అయ్యి బాగుండదాన్ని క్వాలిటీగా తీసుకుంటారు. దీంట్లో మీకు వచ్చేటప్పటికి వర్క్లో 350 కాడ నుంచి 800 దాకా ఉంది 1 square feet. వీళ్ళు ఎవరు చెప్పిన ఏంటంటే తక్కువ చెప్పేసేసి అక్కడ రేట్ గిట్టుబాటు కదా స్లో అవుతారు, బ్యాకప్ అవుతారు. నాలాంటి వాళ్ళు ఇండస్ట్రీ అయితే బ్యాకప్ అవుతానికి లేదు. నేను ఇక్కడే ఉంటాను, నాకు ఒక అడ్రస్ అనేది ఉంది, వాళ్ళు అడగటానికి కూడా ఈజీ ఉండేది. దాని మూలాన ఏది ఉన్నా మనకు లాస్ అయినా లాభమైనా వర్క్ ఫినిష్ చేసాం. మీరు ఇది స్థాపించి అన్నాళ్ళు అవుతుంది? ఇది నాకు ప్లాన్ అయితే ఒక 1 year 2 year 1.5 year నుంచి ప్లాన్ అయితే ఉంది. నాకు నేను బ్యాంకులకి ఒక 3 months గట్టిగా తిరిగాను. నాకు వాళ్ళు మోడల్ సపోర్ట్ కానీ ఏం ధర అవటం కానీ ఏదన్నా దానికి కొన్ని ఇదవటం కోసం ఒక 1 month 2 months అవుతుంది బ్యాంక్ ద్వారాగా. అది అయిన తర్వాత నేను సాంపించింది గట్టిగా 5 months అవుతుంది. ఈ 5 months లో మీ వ్యాపారం ఎలా కొనసాగుతుంది? మీ కస్టమర్లు మార్కెటింగ్ బాగుందా? నేను అడుగుతుంది ఏంటంటే, మార్కెట్లో కాంపిటీషన్ ఉంది, మీరు తయారు చేసే వస్తువులు అన్ని చోట్ల తయారు చేస్తుంటారు. ఓకే. మీరు సరికొత్త టెక్నాలజీతో తీసుకొచ్చారు అంటే, టెక్నాలజీతో పాటు వస్తువు రేటు కూడా కస్టమర్ చూసుకొని చాలా బాగుంది. వర్క్ పరంగానే నేను రిసీవింగ్ కానీ ఆల్ రిసీవింగ్ కానీ చాలా బాగుంది. అసలు మీరు ఇక్కడ స్థాపించిన దాంట్లో ఏమేమి ప్రోడక్ట్ అందుబాటులో పెడతారు? అసలు ఎలా తయారు చేస్తారు? ఇప్పుడు ఎవరైనా కస్టమర్ నేరుగా వచ్చి మీ దగ్గర కొనాలన్నా, లేదా బిల్డింగ్ కానీ అపార్ట్మెంట్ వాళ్ళు, అసలు మీ దగ్గర ఉత్పత్తి అయ్యే వస్తువులు ఏంటి, ఏమేమి తయారు చేస్తారు? మన ఫ్యాక్టరీలో వచ్చేటప్పటికి స్టార్ట్ అయ్యేటప్పటికి ఫస్ట్ రా మెటీరియల్ ఇలా ఉంటుంది. అమ్మా ఇది తీసుకురారా. రా మెటీరియల్ ఇలా ఉంటుంది స్టార్టింగ్. ఇది దేనికి వాడతారు? ఇది ప్లేవుడ్ కబోర్డ్స్ వాడతాం. ఇది రా మెటీరియల్ ఇలా ఉంటుంది. దీన్ని మొత్తం ఇన్స్టాల్ చేసేటప్పటికి ఇలా అవుతుంది మొత్తం. ఇది ఇది దేనికి వాడతాం? ఇది వచ్చేటప్పటికి తర్వాత ఇది ఇన్స్టాల్ చేస్తాం. సన్గ్లాస్ అని ప్లేవుడ్ కి సన్గ్లాస్ అని ఒకటి ఇన్స్టాల్ చేస్తాం, పేస్టింగ్ చేస్తాం. ఆ తర్వాత ఇది కటింగ్ అక్కడ అవుతుంది. ఇక్కడ ఇన్స్టాల్ చేసే దాంట్లో ఇక్కడికి వెళ్తాం. ఈ రా మెటీరియల్ ఇక్కడ పేస్టింగ్ జరుగుతుంది ఈ మిషనరీలో. మీరు చెప్పేది ఇది స్టార్టింగ్ ముడి సరుకు. ఇది మీ దగ్గర మెటీరియల్ వస్తుంది. ఫస్ట్ ఇలా వచ్చింది, అక్కడ నుంచి ఇలా ఇక్కడ పేస్టింగ్ జరుగుతుంది ఈ మిషన్ లో. అంటే మీరు
ఏమైనా శిక్షణ తీసుకున్నారా? ఇంతకుముందు ఈ మిషన్ల మీద అనుభవం ఉందా? ఇంతకుముందు అనుభవం ఉంది. ఇది పేస్టింగ్ మిషన్ అంటాము. హైడ్రాలిక్ ప్రెస్ అయింది. మనము ఆ రా మెటీరియల్కి ఇట్లా గమ్ము పూసేసి ఇట్లా పేస్టింగ్ చేస్తాం కింద పైన. అంటే మీకు ఈ చెక్క లాగా వస్తుంది, దీనిపైన ఇది వచ్చింది. ఈ లేయర్ మనకి ఏ లేయర్ ఏది కావాలంటే ఆ లేయర్ పేస్టింగ్ చేసేస్తాం. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఈ మిషన్ పేస్ట్ చేసి ఇలా చేసేస్తాం. ఓహో, ఆ చెక్క మీద దీనికి ఈ లేయర్ వచ్చేసి ఈ లేయర్ ఇట్లా నెంబర్ ఆఫ్ కస్టమర్ ఏ కస్టమర్ కి ఏది చాయిస్ అయితే అదా ఇలా పేస్టింగ్ జరుగుతుంది టోటల్ గా. ఇవి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. రా మెటీరియల్ స్టార్టింగ్ ఇలా ఉండేది, తర్వాత పేస్టింగ్ అయ్యేటప్పటికి టాప్ లో ఇలా, వెనకాల కూడా ఇలా ఉండేది. ఇది తర్వాత మనకు కావాల్సిన ఆర్డర్ లో సైజులుగా కట్ అవుతుంది. ఇది స్టాండర్డ్ సైజ్ వచ్చేలాక 8x4 వస్తుంది షీట్. దీన్ని కట్ అవుతాం వేరే మిషన్ మీద కట్ అవుతుంది. ఇప్పుడు ఇలా ప్లేస్ చేస్తాను ఫస్ట్. ఇలా తర్వాత ఎక్కడికి వెళ్తుంది ఇది? అదే ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి ఇలా పేస్టింగ్ కూడా ఇలా 1x1 షీట్లు పెట్టేసి ఇట్లా పేస్టింగ్ చేసేస్తాం. అంటే నేను ఇది ఫ్రెష్ చేసి దీంట్లో ఏమైనా కలర్ మిక్స్ చేస్తారా మీరు? దీంట్లో కలర్ మిక్సింగ్ కాదు, కస్టమర్ బేస్ లోనే ఏ కలర్ కావాలంటే ఆ కలర్, నెంబర్ ఆఫ్ కలర్. నేను అనేది మీకు ఈ కలర్ ఎలా వస్తుంది దీనికి? ఇది రెడీమేడ్ సన్ గ్లాస్ అంటాం. దీంట్లో ఏమైనా ఫిట్ చేస్తే దానికి అతికిస్తారా? అది రావటం ఎలా వస్తుందా? ఇది రావటమే ఎలా వస్తుంది. ప్లేవుడ్ కి పైన కింద ఇట్లా వన్ సైడ్ వైట్ మ్యానుఫ్యాక్చరింగ్ అలా వచ్చింది. అలా వచ్చింది. దీనికి మనకు కావాల్సిన డిజైన్ లో మనం చేసుకుంటాం టాప్ లో. ఇది ఇక్కడ పేస్టింగ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చింది. ఇది ఇది అక్కడ పేస్టింగ్ అయిన తర్వాత మనకు కావాల్సిన సైజులో మెజర్మెంట్ తెచ్చేసి ఇక్కడ కావాల్సిన సైజులో ఇలా కట్ చేసుకుంటాం. అంటే మీకు ఎనీ బోర్డు అంటే మీరు సైజు ఇది కంప్యూటరైజ్డ్ సైజా లేకపోతే కంప్యూటరైజ్? అక్కడ సైడ్ లో మెజర్మెంట్ చేసేసుకుని ఆ మెజర్మెంట్ తగ్గట్టుగా ఇక్కడ స్కేల్ ఉండేది టోటల్ గా. దాని ప్రకారంగా ఈ కట్ చేస్తుంది ఈ మిషన్. కట్ చేసి చూపిస్తాను. చేయండి. ఇది మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు పెట్టేసుకుని వాళ్ళకి చూపిస్తారా? మనం కూడా చేద్దాం. ఇట్లా టోటల్ గా ఏ సైజు కావాలంటే ఆ సైజు. ఇది న్యూడా? అది వచ్చేటప్పటికి ఇది ఫ్రీ లామ్ అంటాం సార్. అది ఇంకోటి అదేమో ప్లేవుడ్ అంట. ప్లేవుడ్ ఇది ఇది న్యూవుడ్ మీద ఫ్రీ లామ్ అంటారు. అంటే ఇంకా ఏది ఎక్కువ రేట్ ఉంటుంది? ప్లేవుడ్ ఎకర్లిక్ అనేది ఎక్కువ రేట్ ఉంటుంది. ఇది వచ్చలేక తక్కువ ఉండదు. ఇది 350 పడిద్ది స్టార్టింగ్. ఏది ఒక షీటా? మొత్తం తయారు 1 feet వచ్చేలాక 350 పడిద్ది 1 square feet. అది వచ్చేటప్పటికి మీకు సన్ గ్లాస్ వచ్చేలాక 550 కాడి నుంచి 700 దాకా ఉండదు. ఇలా మనకి ఏది కావాలంటే అలా ఇలా తయారు చేసి మళ్ళీ ఈ మిషన్ లోకి వచ్చేసింది. ఈ మిషన్ ఏంది ఇంత పెద్దగా ఉంది? దేనికి సంబంధించింది ఇది? ఇదే సార్. దీని అన్నిటికీ మెయిన్ మిషన్ ఇదే. దీని వరకు ఇప్పుడు దీనికి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ కట్ అయింది కదా సార్. ఈ ఎడ్జెస్ కానీ ఫిల్అప్ అవ్వకపోతే ఈ బోర్డు పాడైపోయింది. ఈ ఎడ్జెస్ ఇప్పుడు ఈ సైడ్ ఫినిషింగ్ ఉంది, ఈ సైడ్ ఫినిషింగ్ లేదు. ఓహో, సైడ్ రావాలి. ఈ మిషన్ అన్నిట్లో కాస్ట్లీ మిషన్ ఇదే. ఇది స్టార్టింగ్ వచ్చేటప్పటికి 11 lakhs నుంచి 11 లక్షల కాడ నుంచి 60 లక్షల దాకా ఉంది ఈ మిషన్. మన మిషన్ వచ్చేటప్పటికి గుంటూరులో టాప్ అండ్ మిషన్ మన మిషన్. దీనికి వచ్చేటప్పటికి ఇది కొద్ది టైం తీసుకుంటుంది సార్. ఇక్కడ ఇది గమ్ము హీట్ అవ్వాలి, దీంట్లో టైం ఉంది. దీనికి ఈ సైడ్ ఇలా
పేస్టింగ్ జరుగుతుంది. ఏ కలర్ కావాలంటే ఆ ఏ కలర్. కలర్ కావాలంటే ఆ కలర్ ఇట్లా ఇందాక అదేదో చూపించారు అలా, అది బద్దేది చిన్న ముక్క, దానికి అలా చేశారు. అక్కడ ఉందిరా కటింగ్ మిషన్ కదా. ఇది ఓవరాల్ గా మొత్తం అయిపోయేటప్పటికి ఈ ఫినిషింగ్ ఇలా వస్తుంది. మనం ఏ కలర్ కోరుకుంటే ఆ కలర్ ఇలా వచ్చేసింది. మొత్తం ఓవరాల్ గా అయిపోయేటప్పటికి ఈ ఫినిషింగ్ వచ్చింది. ఇవి కూడా మీరే చేస్తారు? ఇవి కూడా నేను ఇది కిచెన్ కి వాడతాం. ఇది ప్రొఫైల్ అని, ఈ హ్యాండిల్స్ లేకుండా ఇదే హ్యాండిల్ ఇలా తీసుకోవచ్చు, ఇలా లాగుతాను, ఈజీగా ఉండేది. అవును. ఇది ఇప్పుడు నేను అనేది ఇది నేను చెప్పింది ఇదే కదా? ఇదే ఇదే. దీనిపైన ఈ కలర్ ఈ ప్లైవుడ్ కి నేరుగా వచ్చిందా, లేకపోతే ఇది మీరు డిజైన్ చేశారా? మేము అంటించాలి. మీరు మిషన్ ద్వారా తీస్తారా? మిషన్ ద్వారా అంటించాలి. ఏ మిషన్ అంటించేది? ఆ మిషన్ అంటే అదే ఇందాక చెప్పారు. ఇది కలర్ లోనండి, దీనికి వేరే ప్లేట్ ఏమన్నా అలాంటివి అలాంటివి కూడా వేరే అలాంటివి వచ్చింది. ప్లేట్ ఇది పెద్దదే వచ్చింది, 8x4 షీట్ వచ్చింది. ఈ షీట్ ని దీని మీద ప్రెస్ చేసి దాని తర్వాత కటింగ్ చేసి అంటియాలి. ఈ సైడ్ ది సైడ్స్ ఈ మిషన్ చేసి ఇట్లా తయారవుతాయి. అట్లా విండోస్ తయారవుతాయి, డోర్స్ తయారవుతాయి. ఈ డోర్లు ఇవి చెప్పండి. ఈ ఫర్నిచర్ ఇది టేక్ ఇదే. ఏంటి ఇది వచ్చేటప్పటికి చైర్ ఎదురుగా టీపాయ్. చైర్ ఎదురు టీపాయ్ ఇది బై ఆర్డర్ మీద తయారు చేయించారండి. చాలా బ్యూటీనెస్ ఉండిద్ది. అంటే ఫినిష్ అవ్వలేదు, చాలా బ్యూటీనెస్ ఉండిద్ది. మొత్తం అయిపోయి పాలిష్ అలా అయితే దాన్ని అడిగినట్టు చెబుతూ ఉంటా. అట్లా అంటే మీరు హోల్సేల్ రిటైల్ గా ఇవి కాకుండా ఇంకా ఫర్దర్ ఐటమ్ ఉంది అట్లా డోర్స్. సురేష్